హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా రాఖీ ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితోనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, నా దగ్గర గ్లిటర్ పేపర్స్ గోల్డ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ మిక్స్ వస్తుంది కదా, అది అలాగే గ్రీన్ కలర్, ఇవి రెండు ఉన్నాయండి. సో ఈ రెండింటితో నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వీటిని అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. పిల్లలు ఉండే వాళ్ళైతే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇంట్లో. సో అలాంటివి ఒక చిన్న ముక్క తీసుకున్నాం అనుకోండి, సగం తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. అంటే 2 ఇంచెస్ పొడవుగా తీసుకుంటే సరిపోతుందండి, మనకి ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇక్కడ నేను ఒక డ్రాప్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు డైమండ్ షేప్లో కానీ అట్టైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రాప్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజులో ఒక కలర్ వచ్చి ఒకటి వచ్చి నార్మల్గా దీనికంటే కొంచెం చిన్న సైజులో ఒకటి అలా తీసుకున్నానండి. 6 తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇలా మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఫోల్డ్ చేసినట్టుగా అయినా పెట్టుకోవచ్చండి. నేను డైరెక్ట్ అలాగే పెట్టేస్తున్నాను. ఫోల్డ్ చేసినట్టు పెట్టుకోవాలంటే గ్లూ గన్ కావాలి, అందరి ఇళ్ళల్లో ఉండదు కదా. సో అందుకని నేను డైరెక్ట్ పెట్టేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను తీసుకున్నది ఏమంటే బ్యాక్ సైడు మనకి గమ్ వస్తుందండి. సో అలాగైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఆ పేపర్ని కొంచెం తీసేసి అయినా అంటించుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఒక చిన్నది ఆట ముక్క తీసుకున్నాను, అంటే వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది కదా, అది ఒక రౌండ్గా తీసుకున్నానండి. ఈ విధంగా రౌండ్గా తీసుకొని వీటికి గ్లూ పెట్టేసుకొని అంటించుకోవాలండి. ఇది మనకి ఇంట్లో 10 రూపాయలు, బయట 10 రూపాయలు ఇస్తారు కదండి. దీనికోసం ఇంట్లో చేసుకోవాలని అనుకుంటుంటారు చాలామంది. అయితే మనము బయట ఎన్ని డిజైన్లతో తీసుకున్నా కూడా మంచి చేత్తో మనం చేసి మన అన్నదమ్ములకి కానీ కట్టామనుకోండి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అదొక తృప్తిగా ఉంటుంది కదా. సో అంతే, అందుకని జస్ట్ ఇవి దొరకని వాళ్ళు కూడా ఉంటారు కదండి. చాలా వరకు విలేజెస్లో కొంతమందికి దొరక్కపోవచ్చు, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, ఇలా చేసుకోవచ్చు అనే ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఇంట్లో ఉన్న వాటితోనే. అలాగే మనకు ఇంకా రాఖీస్ అయితే నేను ఆల్రెడీ పెట్టాను, ఇంకా కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. తప్పకుండా అయితే చూడండి, ఈజీగా చేసుకునేట్టుగా ఇంట్లో ఉన్న వాటితోనే. తర్వాత ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్నీ అంటించేసుకున్నాను. తర్వాత మిడిల్లో వచ్చి నా దగ్గర ఎటువంటి స్టోన్స్ అలాంటివి లేవండి. సో దానికోసం నేను ఏం చేశానంటే, మిడిల్లో పూసలు ఉంటాయి కదా, పూసల్ని వేసేసాను. వైట్ కలర్ పూసలు, చాలా బాగుంది. రియల్గా చూస్తే చాలా బాగుంది. అలాగే ఇక్కడ లేస్ కానీ థ్రెడ్ కానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దానికి తగ్గట్టుగా తీసుకోండి. నేను ఇక్కడ పింక్ కలర్ది లేస్ తీసుకొని అది చూపిస్తున్నాను. జస్ట్ గ్లూ పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా రాఖీ అనేది ఇంట్లో తయారు చేసుకున్నాం కదా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.